శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేయడానికి యాగదీక్షితుడయ్యాడు. అందరినీ కూడా ఆహ్వానించాడు. అట్లాగే తన సోదరులైనటువంటి దుర్యోధనాదులని, అలాగే తన పెద్దలైనటువంటి ధృతరాష్ట్రుణ్ణి, భీష్మాచార్యుల్ని, ద్రోణుల్ని, వీళ్ళందరినీ కూడా స్వయంగా ఆహ్వానించమని నకుల్ని పంపించాడు. వాళ్ళ ఆహ్వానం మేరకు వాళ్ళందరూ కూడా అనేక మంది రాజులు విచ్చేసినటువంటి వాళ్ళలో శిశుపాలో మహావీర్య సహపుత్రేణ భారత ఆగచ్చత్ పాండవే యస్య యజ్ఞం సమర దుర్మదః రామశ్చేవానిరుద్ధస్య కంకస్య సహసారణః గద ప్రద్యుమ్న సాంబాస్య చారుదేశనస్య వీర్యవాన్ ఉల్ముఖో నిశఠస్యేవ వీరశ్చాంగావః సదా వృష్ణయో నిఖిలాశ్చాన్యే సమాజగ్ముః మహారథాః. మహావీరుడైనటువంటి యుద్ధ గర్వితుడైనటువంటి శిశుపాలుడు తన పుత్రుడితో సహా యజ్ఞం చూడడానికి వచ్చాట. అలాగే బలరాముడు, అనిరుద్ధుడు, కంకుడు, సారణుడు, గదుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, పరాక్రమవంతుడైన చారుదేశనుడు, ఉల్ముకుడు, శిశురుడు, అంగవహుడు, ఇతర వృష్ణివంశజులందరూ కూడా యజ్ఞ దర్శనానికి అక్కడికి వచ్చారట. ఏ తేచాన్యేత బహవో రాజానో మధ్యదేశాః. వీళ్ళే కాకుండా మధ్యదేశీయులైనటువంటి అనేక మంది రాజులు కూడా పాండునందనుడైనటువంటి యుధిష్ఠిరుని యజ్ఞంలో కలిశారట. ఆ జగ్ము పాండుపుత్రస్య రాజసూయం మహాకృతం దదుస్తేషాం ఆవసథాన్ ధర్మరాజస్య శాసనాన్ బహుభక్షాన్వితాన్ రాజన్ దీర్ఘికా వృక్షశోభితాన్ తథా ధర్మాత్మజ పూజాం చక్రే తేషాం మహాత్మనాం. ఆ ధర్మరాజు యొక్క ఆజ్ఞానుసారంగా నిర్వాహకులందరూ వాళ్ళ విశ్రాంతికి ఉత్తమమైనటువంటి భవనాలు, తినడానికి భక్ష్య భోజన సామాగ్రి అంతా కూడా అందులో సమకూర్చారు. ఆ ఇళ్ల లోపల స్నానాలకి దిగుడు బావులు, అలసట చేయడానికి చెట్లు ఉన్నాయట. ధర్మపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు వారందరికీ కూడా చక్కటి స్వాగత సత్కారాలన్నీ కూడా చేసేట. అందరూ కూడా చాలా ఆనందంగా, ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఆనందంగా, ఏ విధంగానూ ఇబ్బంది పడకుండా ఉండడానికి తగినటువంటి వసతులన్నీ కూడా అక్కడ చేయబడ్డాక సత్కృతాస్తయథోద్దిష్టాం జగ్మురావసధాన్ నృపాః కైలాస శిఖర ప్రఖ్యాన్ మనోజ్ఞాన్ ద్రవ్యభూషితాన్. అలాగే అతని చేత సమ్మానితులైనటువంటి వాళ్ళందరికీ ఉద్దేశింపబడినటువంటి భవనాల్లో ఆ రాజులందరూ హాయిగా నివసిస్తున్నారట. ఆ భవనాల శిఖరాలు ఎలా ఉన్నాయంటే కైలాస శిఖరాల్లో ఎత్తుగా అందంగా ఉన్నాయట. ఎన్నో రకాలైనటువంటి ద్రవ్యాలతోటి అవి అలంకరింపబడి ఉన్నాయట. సర్వత సంవృతానుచ్చై ప్రాకారై సుకృతై సితై సువర్ణజాల సంవీతాన్ మణికుట్టిమ భూషితాన్. ఆ పవిత్రమైనటువంటి భవనాలు అన్ని వైపులా కూడా అందంగా, తెల్లగా, ఎత్తుగా గోడల చేత ఆవరింపబడి ఉన్నాయట. వాటికి బంగారు జాలరులన్నీ కూడా వేలాడదీశాట. వాటి ప్రాంగణం అంతా కూడా మణులు పొదగి చాలా అందంగా ఉన్నాయట. మణిమయమైనటువంటి భవనాలట అవన్నీ కూడా. సుఖారోహణ సోపానాన్ మహాసన పరిచ్ఛదాన్ శ్రగ్ధామ సమవచ్ఛన్నాన్ ఉత్తమా దుర్గంధినః. అవి ఎలా ఉన్నాయంటే అనాయాసంగా ఎక్కడానికి వీలైనటువంటి మెట్లు కలిగినవి ఉన్నాయట. అలాగే లోపల చాలా పెద్ద పెద్ద విలువైనటువంటి గొప్పలైనటువంటి ఆసనాలన్నీ ఉన్నాయట. ఆవశ్యకమైనటువంటి వస్తువులన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసేట. ఆ ఇళ్లకి మాలలు కట్టేట. ఆ ప్రదేశాలన్నీ అగరు గంధంతో సుగంధ భరితమై ఉన్నాయట. హంసేందువర్ణ సదృశాన్ ఆయోజన సుదర్శనాన్ అసంబాధాన్ సమద్వారాన్ యతాన్ ఉచ్చావచేద్మణైః. ఈ అతిథి భవనాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చంద్ర హంసలతో సమానమైనటువంటి తెల్లదనంతో, అంటే తెల్లటి భవనాలు అవన్నీ కూడా. ఒక యోజనం దూరం నుంచి చూస్తున్నప్పటికీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి, ప్రకాశవంతంగా అలా ఉన్నట్టండి. అలాగే వాటిలో ఏ విధమైన సంకీర్ణత లేదు. అన్నీ కూడా ఒకే రకంగా చక్కగా ఉన్నాయట. అన్ని గుమ్మాలు కూడా సమానంగా ఉన్నాయట. అన్నిళ్ళు ప్రత్యేకతతోటి ప్రకాశిస్తున్నాయి. అన్నీ కూడా చాలా ఆనందంగా, అబ్బాయి ఎంత గొప్ప వసతి నాకు దొరికింది అని అందరూ ఆనందపడే విధంగా ఉన్నాయట అవన్నీ కూడా. బహుధాతు నిబద్ధాంగాన్ హిమవత్ శిఖరానివా.
అలా అవి ఎలా ఉన్నాయంటే వాటి గోడలకు అనేక ప్రాకారాలు కలిగినటువంటివై గైరికాది ధాతువులచే చిత్రితాలై హిమాలయ శిఖరాల్లాగా ప్రకాశిస్తున్నాయి. విశ్రాంతాస్తే తతో పశ్యన్ భూమిపాహ భూరి దక్షిణం వృతం సదస్యైర్బహుభి ధర్మరాజం యుధిష్ఠిరం తత్ సదః పార్థివై కీర్ణం బ్రాహ్మణైశ్చ మహర్షిభిః భ్రాజతే స్మ తదా రాజన్ నాకపృష్టం యథామరైః. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ భవనాల్లోకి వెళ్ళి చక్కగా విశ్రాంతిని స్వీకరించి ఆ తర్వాత రాజులందరూ కూడా అనేకములైనటువంటి దక్షిణలు ఇస్తూ సదస్సులతో కూడి ఆ ధర్మరాజుని కలుద్దామని వచ్చారట వాళ్ళందరూ కూడా. ఆ సమయంలో ఆ రాజులు బ్రాహ్మణులు మహర్షులతో నిండినటువంటి యజ్ఞ మండపం ఎలా ఉందండి అంటే దేవతలతో నిండినటువంటి బ్రహ్మలోకంతో సమానంగా శోభిల్లుతుంట, అంత అద్భుతంగా ఉందిట. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి రాజసూయ పర్వణి నియంత్రిత రాజాగమనే చతుస్త్రింశోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో రాజసూయ పర్వం అనే ఉపపర్వంలో నియంత్రిత రాజాగమనం అంటే ఎవరినైతే పిలిచారో అటువంటి వాళ్ళందరూ కూడా వదిలిపెట్టకుండా అందరూ వచ్చారు. అటువంటి రాజులందరూ రావడం అనేటువంటి 34వ అధ్యాయం అయింది. 35వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, పితామహం గురుం చైవ ప్రత్యుద్యమ్య యుధిష్ఠిరః అభివాద్య తతో రాజన్ ఇదం వచనమబ్రవీత్ భీష్మం ద్రోణం కృపం ద్రౌణిం దుర్యోధన వివింశతి అస్మిన్ యజ్ఞే భవంతో మాం అనుగృహ్ణంతు సర్వసః. పితామహుడైనటువంటి భీష్ముడికి గురువైనటువంటి ద్రోణాచార్యుడికి ఎదురుగా వచ్చేట యుధిష్ఠిరుడు వచ్చి వెంటనే వాళ్ళ పాదాలకి నమస్కారం చేశాట. చేసి భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, వివింశతి మొదలైన వాళ్ళతోటి వెంటతో వాళ్ళందరికీ నమస్కారాలు చేసి ఆ పెద్దలతో ఈ విధంగా అన్నట్టు, ఈ యజ్ఞంలో మీరందరూ కూడా అన్ని విధాలా నన్ను అనుగ్రహించాలి అని ఆ ధర్మరాజు చాలా వినయంగా వారిని కోరేట. ఇదం వహ సుమహత్సైవ యదిహాస్తి ధనం మమ ప్రణయంతు భవంతో మాం యథేష్టం అభిమంత్రితాః. ఇప్పుడు నాకు సంప్రాప్తించినటువంటి అధిక ధనాన్ని అంతటినీ కూడా నా ప్రార్థనతో మీరు మీ ఇష్టానుసారంగా సత్కర్మలకి వినియోగించండి. యజ్ఞ ఆ సంభారాల్లో మనం చేయవలసినటువంటి అన్ని రకములైనటువంటి సత్కర్మలకి మీ ఇష్టానుసారంగా ఈ ధనాన్ని అంతటినీ వినియోగించవచ్చు అని ఆ పెద్దలకి చెప్పేట. ఏవముక్త్వా సతాన్ సర్వాన్ దీక్షితః పాండవాగ్రజః యుయోజస యథాయోగం అధికారేష్వనంతరం. ఆ యజ్ఞ దీక్షితుడైనటువంటి ధర్మరాజు ఇలా వాళ్ళందరికీ కూడా చెప్పినటువంటి వాడై అందరికీ అర్హమైనటువంటి వాళ్ళ యోగ్యతలకు అనుసరించినట్టుగా వాళ్ళకి ఆ అధికారాలన్నీ కూడా ఇచ్చేట. భక్ష్య భోజ్యాధికారేషు దుస్సాసనమయోదయత్ పరిగ్రహే బ్రాహ్మణానాం అశ్వత్థామానముక్తవాన్. భక్ష్య భోజ్యాదులు వాళ్ళకి కావలసిన భోజనాలు, వాళ్ళకి కావలసినటువంటి వ్యవహారాలు చేయడానికి అన్నింటినీ కూడా అవన్నీ పంచడానికి దుశ్శాసనాన్ని నియమించాట. అలాగే బ్రాహ్మణుల యొక్క స్వాగత సత్కార బాధ్యతలంతా కూడా అశ్వత్థామకు అప్పగించాట. రాజ్ఞాంతు ప్రతిపూజార్థం సంజయం సయోజయత్ కృతాకృత పరిజ్ఞానే భీష్మద్రోణో మహామతి. అలాగే రాజన్యులందరినీ కూడా సత్కరించడానికి సంజయుడిని నియమించాట. ఈ పని చెయ్యి, ఈ పని చేయవద్దు అనేటువంటి శాసనాధికారం, అంటే నువ్వు ఇలా చెయ్యాలి ఇలా చేయకూడదు అని చెప్పేటువంటి అధికారాన్ని అంతటినీ కూడా భీష్మద్రోణుల యొక్క భుజస్కంధాల మీద ఉంచాట. అంటే మీరు ఏ విధంగా చేయమంటే అలా చేస్తాను మహాప్రభు అని వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళకి వాళ్ళ అధికారాన్ని అంతటినీ కూడా ఆయన ఇచ్చాట. హిరణ్యస్య సువర్ణస్య రత్నానాం చాన్వభేక్షణే దక్షిణానాం చ వైదానే కృపం రాజా న్యయోదయత్ తథా అన్యాన్ పురుష వ్యాఘ్రాన్ తస్మిన్ న్యయోదయత్. బాహ్లికో ధృతరాష్ట్రస్య సోమదత్తో జయద్రథః నకులేన సమానీతాః స్వామివత్ తత్ర రేమిరే. ఉత్తమమైనటువంటి బంగారాన్ని రత్నాల్ని రక్షించడము, దానం చేయడం అనే పనుల భారాన్ని కృపాచార్యుడికి అప్పగించాట. అలాగే పెద్దవాళ్ళని శ్రేష్ఠ పురుషులను వాళ్ళ అర్హతలను అనుసరించి నియోగించారు.
వినియోగించాట. నకులుడికి ఆహ్వానింపబడినటువంటి బాహ్లీక, సోమదత్త, ధృతరాష్ట్ర, జయద్రథులకు ఇంటి యజమానుల వల్లే ఉండేటువంటి అధికారాన్ని అంతటిని అప్పగించాట. క్షత్త వ్యయకరస్యాసీత్ విదుర సర్వధర్మవిత్ దుర్యోధన స్వర్హణాని ప్రతిజగ్రాహ సర్వసహ. సర్వధర్మాలు తెలిసినటువంటి విదురుడికి ధన వ్యయం అనేటువంటి కార్యాన్ని అప్పగించాట. నీకు ఎలా యోగ్యత అనిస్తే ఆ యోగ్యతానుసారంగా నువ్వు ఈ డబ్బునంతా ఖర్చు పెట్టవయ్యా అని అప్పగించాట. అలాగే దుర్యోధనుడికి అందరూ ఇచ్చినటువంటి కానుకలన్నీ కూడా స్వీకరించడము, వాటిని చక్కగా ఉచితమైనటువంటి ప్రదేశాలకి తరలించడం అనేటువంటి కార్యాలని ఆయనకి అప్పగించాట. చరణ క్షాళనే కృష్ణ బ్రాహ్మణానాం స్వయం హ్యభు సర్వలోక సమావృత పిప్రోషు ఫలముత్తమం. అలాగే శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుడి యొక్క ఆజ్ఞానుసారము అందరినీ సంతోష పెట్టాలనేటువంటి నెపంతో బ్రాహ్మణులందరికీ కూడా పాద ప్రక్షాళనం చేస్తున్నట్టు ఆయన. దీనివల్ల ఆయనకి చాలా ఉత్తమమైనటువంటి ఫలమంతా కూడా లభించేట. ద్రష్టుకామాహ సభాం చైవ ధర్మరాజం యుధిష్ఠిరం నకశ్చిదాహర తత్ర సహస్రావరమర్హణం. ఆ ధర్మరాజుని యొక్క రాజసూయ యాగాన్ని, అలాగే ఆ సభను చూడాలని వచ్చినటువంటి రాజుల్లో ఏ ఒక్కళ్ళు కూడా 1000 సువర్ణ నాణాల కన్నా తక్కువ కానుక ఎవరు తీసుకురాలేట. అంటే అనేకములైనటువంటి సువర్ణ రాసులతో నిండిపోయింది అక్కడ. రత్నైశ్చ బహుభిస్తత్ర ధర్మరాజమవర్ధయత్ కథంతు మమ కౌరవ్య రత్నదానై సమాపున్యాత్. ప్రతిరోజు కూడా బహుసంఖ్యాకాలైనటువంటి రత్నాలను ఇచ్చి యుధిష్ఠిరుడి యొక్క ధనాన్ని వృద్ధి చేస్తున్నట్ట. ఎంత ఖర్చు పెడుతున్నాక తరగట్లేదు, అంత ధనం వచ్చేస్తుంట. ఏదో విధంగా నా చేత ఇవ్వబడినటువంటి రత్నాల దానం చేతనే ఈ యుధిష్ఠిరుడు యజ్ఞాన్ని పూర్తిగా చెయ్యాలి అనేటువంటి ప్రతి వాడు అటువంటి సంకల్పంతో చూసారు. ఏదో విధంగా అయితే కనుక అందరూ తమ యొక్క భాగస్వామ్యాన్ని కోరుకుంటారు, అలాగా అనేక మంది దీంతో ఈ యజ్ఞం పూర్తి కావాలి, దీంతో యజ్ఞం పూర్తి కావాలని అనేకమైనటువంటి ధనరాశులన్నీ కూడా తీసుకొచ్చి రాజులందరూ పోటీ పడుతూ ఇచ్చారు. యజ్ఞమిత్యేవ రాజానః స్పర్ధమానా దదుర్ధనం భవనైః సవిమానాగ్రైః సోదర్కైః బల సంవృతైః లోకరాజ విమానైశ్చ బ్రాహ్మణావసథైః సహ కృతైరావసథైర్దివ్యైః విమాన ప్రతిమైస్తథా విచిత్రైర్రత్నవద్భిశ్చ రుధ్యా చ పరమయాయుతైః రాజభిశ్చ సమావృతైః అతీవ శ్రీ సమృద్ధిభిః అశోభత సదో రాజన్ కౌంతేయస్య మహాత్మనః. ఆ యజ్ఞశాల యొక్క శిఖరాలన్నీ కూడా యజ్ఞాన్ని చూడవచ్చినటువంటి దేవతల యొక్క విమానాలను తాకుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయటంటే ఆకాశాన్ని అంటేటువంటి శిఖరాలు కలిగినటువంటి భవనాలన్నీ కూడా ఉన్నాయట అక్కడ. అలాగే జలాశయాలతో నిండి సైనికులతో నిండిపోయాయి ఆ భవనాలన్నీ కూడా. ఆ సుందరమైనటువంటి భవనాలన్నీ కూడా ఇంద్రాది లోకపాలకుల విమానాలతో, బ్రాహ్మణుల యొక్క నివాస స్థానాలతో, సమృద్ధి కలిగినటువంటి రత్న రాసులతో, మణిచిత్రితాలైనటువంటి విమానాల వంటి శోభలతో మెరిసిపోయేట. అలా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఆ రాజసూయ యాగాన్ని చూడవచ్చినటువంటి రాజులతోటి హద్దు లేనటువంటి సంపదల సమృద్ధితోటి ఆ మహాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడి యొక్క సభ ఇలా ఉంది అని చెప్పలేమంట. వర్ణనలకు అతీతంగా, మాటలకు అందనట్టుగా అనిర్వచనీయమైనటువంటి శోభతోటి అత్యద్భుతంగా ప్రకాశిస్తుంది అది. రుధ్యాతు వరుణం దేవం స్పర్ధమానో యుధిష్ఠిరః షడగ్నినాథ యజ్ఞేన సోయజత్ దక్షిణావత. ఆ మహారాజు అయినటువంటి యుధిష్ఠిరుడు తన యొక్క సాటి లేనటువంటి సంపద ద్వారా వరుణుడితో పోటీ పడుతున్నట్ట. అతడి యజ్ఞంలో 6 అగ్నుల్ని స్థాపించి భూరి దక్షిణనిచ్చి ఆ యాగాన్ని మొదలెట్టేట. సర్వాన్ జనాన్ సర్వకామైః సమృద్ధైః సమతర్పయత్ అన్నవాన్ బహుభక్ష్యశ్చ భుక్తవజ్జన సంవృతః రత్నోపహార సంపన్నః బభూవస సమాగమః. ఆ యజ్ఞంలో ప్రజలందరి కోరికలను సమృద్ధిగా తీర్చి యుధిష్ఠిరుడు సంతృప్తిని పొందేట. అన్నపానాలకు కానీ తినుబండారాలకు కానీ ఏ విధమైన లోటు లేక ఎవ్వరికి ఆకలి అనేటువంటిది లేకుండా అక్కడ ప్రతి నిమిషం వాళ్ళకి ఏం కావాలంటే అదల్లా కూడా అక్కడ చక్కగా ఏర్పాటు చేయబడుతున్నాయట. అలాగే రత్నాల కానుకలు విరివిగా సమకూరుతున్నాయట. ఇడాద్య హోమాహుతిభి మంత్ర శిక్షా విశారదై తస్మిన్ హి తతృపుర్దేవా తతే యజ్ఞే మహర్షిభిః. మంత్ర భాగాల్లో నిపుణులైనటువంటి మంత్రవేత్తలు అక్కడ స్థితులు చేస్తున్నారు. ఆద్య హోమాలు, తిలలు మొదలైన పదార్థాలతో
ఇచ్చినటువంటి ఆహుతులతోటి దేవతాగణమంతా స్వయంగా వచ్చి ఆహుతుల్ని స్వీకరిస్తూ సంతృప్తి చెందుతుందట. యథా దేవాః తథా విప్రాః దక్షిణాన్న మహాదనైః తతృపు సర్వవర్ణాశ్చ తస్మిన్ యజ్ఞే ముదాన్వితాః. కేవలము దేవతలే కాదయ్యా, ఆ అగ్నిహోత్రంగా అగ్నిముఖంగా ఆ యుధిష్ఠిరుడి చేత మంత్రపూర్వకంగా విదిలిపెట్టబడినటువంటి ఆహుతుల చేత దేవతలు ఎలాగైతే తృప్తి పొందుతున్నారో అలాగా భూరి దక్షిణల చేత బ్రాహ్మణులు కూడా తృప్తి చెందుతున్నట్ట. అన్న సామాగ్రి ధనాదులతోటి అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సంతృప్తి పొందారట. ఆ యజ్ఞంలో అన్ని వర్ణాల ప్రజలు కూడా ఏ విధమైన అసంతృప్తి లేకుండా సంతోషంతో ఆనందంతో సుఖంగా యజ్ఞాన్ని చూస్తూ, ఇటువంటి యజ్ఞాన్ని మనం ఎప్పుడు చూడలేము కదా అన్నంత ఉత్సాహంగా వాళ్ళందరూ చూస్తున్నారట. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి రాజసూయ పర్వణి యజ్ఞకరణే 35 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో రాజసూయ పర్వం అనే ఉపపర్వంలో యజ్ఞకరణము అనేటువంటి 35వ అధ్యాయం అయింది. 36వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. వైశంపాయన ఉవాచ. ఇదంతా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, తతో అభిషేచనీయే అగ్ని బ్రాహ్మణ రాజభిః సహ అంతర్వేదీం ప్రవివిషు సత్కారార్హ మహాశ్రయః. అప్పుడు ఆ తర్వాత రాజసూయ యాగంలో పట్టాభిషేకం చేయవలసినటువంటి రోజున ఆ బ్రాహ్మణులు సత్కారానికి అర్హులైనటువంటి మహర్షులు అందరూ కూడా రాజులతో పాటుగా యజ్ఞశాలలో ప్రవేశించారు. నారద ప్రముఖాః తస్యాం అంతర్వేద్యాం మహాత్మనః సమాసీనా శుశుభిరే సహ రాజర్షిభిస్తదా సమేతా బ్రహ్మభవనే దేవా దేవర్షయస్తథా కర్మాంతరముపాసంతః యజల్పురవితో జసః ఏవమేతన్న చాప్యేవం ఏవం చైతన్న చాన్యథా ఇచ్యూచుర్బహవస్తత్ర వితండా వై పరస్పరం. ఆ నారదుడు మొన్నకు మహాత్ములైనటువంటి రాజర్షులతో పాటు ఆ యజ్ఞశాలలో కూర్చుండి అందరూ కూడా ప్రకాశవంతంగా ఉన్నారట. అమిత తేజస్సంపన్నులైనటువంటి దేవతలు దేవర్షులు అందరూ కలిసి ఆ బ్రహ్మభవనంలో కర్మల మధ్య విరామ సమయంలో మాట్లాడుకుంటున్నట్టు వాళ్ళు అనేకములైనటువంటి చర్చలు చేసుకుంటున్నట్ట. ఏమని చేసుకుంటున్నారంటే, ఇది ఇలా చెయ్యాలి, ఇది ఇలా చేయకూడదు, ఇది ఈ విధంగానే తప్ప మరో విధంగా కాదు, ఇలా రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలను అనుసరించి వాళ్ళకి తెలుసున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రదర్శించి అక్కడ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నట్టు వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి తార్కికులందరూ కూడా పరస్పరము చర్చించుకుంటూ ఈ విధంగా మాట్లాడుకుంటారు. కృషాన్ అర్థాంస్తత కేచిత్ అకృషాం సత్ర కుర్వతే అకృషాం చకృషాం చక్రు హేతుభి శాస్త్ర నిశ్చయైః. శాస్త్రంలో నిశ్చయింపబడినటువంటి హేతులతో, అంటే పండితులైనటువంటి వాళ్ళు దేన్నైనా ఎట్లాగైనా సమర్థించగలరు, దేన్నైనా ఏ విధంగానైనా కూడా తక్కువ చేయగలరు. అంటే జ్ఞానం మాట, జ్ఞానముతోటి తమకున్నటువంటి యుక్తులతోటి యుక్తియుక్తంగా మాట్లాడుతూ అక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావించగలిగినటువంటి జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. అందువలన అటువంటి ఆ పండితులందరూ ఏమంటారంటే, శాస్త్రంతో నిశ్చయింపబడినటువంటి కారణాలను చూపిస్తూ యుక్తి దౌర్బల్యం కలిగినటువంటి, అంటే యుక్తి ఏమీ లేదు అనుకునే చోట యుక్తి ప్రాబల్యం గల వాటిగా చెప్తున్నారు. అలాగే మంచి యుక్తి ప్రాబల్యం కలిగినటువంటి విషయాలను యుక్తి దౌర్బల్యం కలిగినగా చేస్తున్నారు. అంటే ఏంటంటే, వాళ్ళ కత్తికి 2 వైపుల పదులు ఉంటుంది. ఏ విధంగానైనా మాట్లాడగలరు, ఆ మాట్లాడినటువంటి మాటని హేతుబద్ధంగా సమర్థించగలరు ప్రమాణపూర్వకంగా. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి శాస్త్ర విజ్ఞానం అటువంటిది. అలాగ వాళ్ళందరూ చర్చించుకుంటారు. తత్ర మేధావిన కేచిత్ అర్థమన్యైర్దీరితం విచక్షుపుర్ యథాశ్యేనా నభోగతమివామిషం. అక్కడ ఉండేటువంటి మేధావులందరూ కూడా ఇతరులు చెప్పినటువంటి విషయాన్ని వింటున్నట్టు. కొంతమంది ఆకాశంలో ఉండేటువంటి మాంసాన్ని డేగలు చల్లా చెదరు చేసినట్టుగా వాళ్ళు అక్కడ ఉండే కొన్ని విషయాలను పక్కదారి పట్టించేస్తున్నట్ట. కొన్ని విషయాల గురించి విపరీతమైన చర్చలు చేస్తూ అక్కడ చీల్చి చెండాడుతున్నట్ట. కేచిత్ ధర్మార్థ కుశలాః కేచిత్ తత్ర మహాభృతాః రేమిరే కథయంతశ్చ సర్వభాష్య విదాం పరావరాః. అంటే ఏంటి, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప శాస్త్రము
శాస్త్రముల యందు మంచి జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు, పండితులు, వాళ్ళ యొక్క పాండిత్య ప్రకర్షని చక్కగా వాళ్ళు విశ్లేషించి అక్కడ యుక్తియుక్తంగా చెప్పగలిగినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి ధర్మార్థాలన్నీ కూడా తెలిసినటువంటి నేర్పరులైనటువంటి వాళ్ళు వచ్చారు. అలాగే మహానిష్ఠాపరులైనటువంటి వాళ్ళు వచ్చారు. సర్వ భాష్యవేత్తల్లో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ అనేకములైనటువంటి విషయాలు చెప్తూ ఉంటే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వింటూ ఆనందిస్తున్నారు. సా వేది వేద సంపన్నై దేవద్విజ మహర్షిభి ఆభవాసే సమాకీర్ణ నక్షత్రై జౌరివాయత. నక్షత్రాలతో నిండి ఉన్నటువంటి విశాలమైనటువంటి ఆకాశం ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో అలాగా ఆ యజ్ఞశాలంతా కూడా వేద సంపన్నులైనటువంటి దేవతలతో, బ్రాహ్మణులతో, మహర్షులతో ప్రకాశిస్తుందయ్యా. నతస్యాం సన్నిధౌ శూద్రః కశ్చిదాసీన్న చావ్రతి అంతర్వేద్యాం తదా రాజన్ యుధిష్ఠిర నివేశనే. ఆ యుధిష్ఠిరుడు ఉన్నటువంటి ఆ శాలయందు ఒక శూద్రుడు కానీ, వేదవేత్త కానివాడు కానీ ఒక్కడు కూడా లేట. నియమనిష్టలు లేనటువంటి వాడు అసలు లేట. అందరూ కూడా చాలా ఆచారపరాయణులైనటువంటి వాళ్ళు, నియమనిష్టలు కలిగినటువంటి వాళ్ళు, వేదాంగ పండితులు అందరూ ఉన్నారు. తాంతు లక్ష్మీవతే లక్ష్మీం తదా యజ్ఞ విధానతాం తుతోషణ పశ్చిం ధర్మరాజస్య ధీమతః. ధీమంతుడు, లక్ష్మీమంతుడు అయినటువంటి ధర్మరాజు యొక్క ఆ యజ్ఞ నిర్వహణ సామర్థ్యాన్ని, సంపదను చూసి నారదుడు చాలా ఆనందించాట. అథ చింతాం సమాపేదే సముని మనుజాధిప నారదస్తు తదా పశ్యన్ సర్వక్షత్ర సమాగమం. అయితే ఆ నారద మహర్షి చూశాట ఆ మొత్తం యజ్ఞ మండపము, అక్కడ ఉండేటువంటి సభాభవనం, అక్కడ ఉండేటువంటి విచ్చేసినటువంటి క్షత్రియ సముదాయాన్ని అందరినీ చూశాడు. చూసి ఆశ్చర్యపోయేట, ఏంటి ఇంతమంది క్షత్రియ సమూహం ఉందా, ఇది ఇంత జనంతో ఇంత చక్కగా శోభిల్లుతోంది ఇదని ఒక్కసారి అలా చూసినటువంటి వాడి తనలోనే ఆలోచన నిమగ్నుడయ్యాట. సస్మారత పురావృత్తాం కథాం తాం పురుషశ్రభ అంశావతరణే యాసౌ బ్రహ్మణో భవనే భవత్. అంశావతరణ సందర్భంలో బ్రహ్మభవనంలో పూర్వం జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని నారదుడు గుర్తుకు తెచ్చుకున్నట్ట. బ్రహ్మభవనంలో అంటే బ్రహ్మ సభలో ఒకసారి దీని మీద ఒక విధమైనటువంటి చర్చ జరిగిందట. దాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నట్ట. దేవానాం సంగమం తంతు విజ్ఞాయ కురునందన నారద పుండరీకాక్షం సస్మార మనసా హరిం. కురునందన, ఈనాటి రాజసమూహాన్ని ఆనాటి దేవతల సమాగంగా భావించి నారదుడు తన మనసులో పుండరీకాక్షుడైనటువంటి, నారాయణుడైనటువంటి, వాసుదేవుడైనటువంటి విష్ణువుని స్మరించేట. సాక్షాత్ర విబుధారిగ్రహ క్షత్రే నారాయణో విభు ప్రతిజ్ఞాం పాలయంస్కేమాం జాతః పరపురంజయ. సర్వవ్యాపకుడైనటువంటి వాడు, సర్వ శత్రు సంహారకుడైనటువంటి వాడు అయిన నారాయణుడు తన ప్రతిజ్ఞను పాలిస్తూ సాక్షాత్తుగా క్షత్రవంశంలో జన్మించాడు. సంధిదేశ పురాయోసౌ విబుధాం భూతకృ స్వయం అన్యోన్యమభిగ్రంథ పునర్లోకానవాప్స్యత. పూర్వకాలంలో సర్వ ప్రాణులకి సృష్టికర్త అయినటువంటి మహావిష్ణువు దేవతలను ఉద్దేశం స్వయంగా ఈ విధంగా చెప్పట, మీరందరూ భూలోకంలో జన్మించి రాజులుగా జన్మించినటువంటి వాళ్ళై పరస్పరం కలహించుకుని సంహరించుకుని మళ్ళా ఈ లోకానికి పొందగలరు అని వాళ్ళని అందరినీ కూడా ఆయన ఆదేశించాడు. ఇది నారాయణ శంభు భగవాన్ భూత భావన ఆదిత్య విబుధాన్ సర్వాన్ అదాయత యదుక్షయే. ఈ విధంగా ప్రాణులను భావించేటువంటి శుభకరుడైనటువంటి భగవంతుడైనటువంటి నారాయణుడు దేవతలకు ఉపదేశించి తాను కూడా యదుకులంలో జన్మించాడు కదా. క్షితావంధక వృష్ణీనాం వంశే వంశభృతాంబర పరయా శుభే లక్ష్మ్యా నక్షత్రాణామిభూడురాట్. నక్షత్రాల్లో చంద్రుడు ప్రకాశిస్తున్నట్టుగా ఈ భూమి మీద అంధక వృష్ణ వంశాల్లో వంశధారులలో శ్రేష్ఠుడై అతడు గొప్ప కాంతితో ప్రకాశించాడు. యస్య బాహుబలం సేంద్రాః సురాః సర్వ ఉపాసతే సోయం మనుషవన్నామా హరిరాస్తే హరిమర్దనః. ఇంద్రునితో పాటు దేవతలందరూ కూడా ఎవరి యొక్క బాహుబలాన్ని సేవిస్తున్నారు. అట్టి శత్రుమర్దనుడైనటువంటి శ్రీహరి మనుష్యుల్లాగా ఈ భూమి మీద అవతరించాడు కదా అని అనుకుంటున్నాడు అనమాట. అహోబత మహద్భూతం స్వయంభూర్యేదం స్వయం ఆదాస్యతి పునక్షత్రం ఏవం బలం బల సమన్వితం.
ఆహా ఎంత ఆశ్చర్యమో కదా. స్వయంభవమైనటువంటి ఆ మహావిష్ణువు స్వయంగా బల సమన్వితమైనటువంటి క్షత్ర సమూహాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేస్తాడు. ఇప్పుడు అంత అనేక మంది రాజులు ఇక్కడికి వచ్చారు. ఈ క్షత్రియ సమూహాన్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మళ్ళీ కొంతకాలం పోతే ఈ క్షత్రియ సమూహం అంతా కూడా భగవానుడైనటువంటి నారాయణుడి యొక్క ఆ సంకల్పం చేత ఇవన్నీ కూడా మళ్ళీ చిన్నమైపోతాయి, అందరూ కూడా నశించిపోతారు కదా. ఆ భగవంతుడి యొక్క క్రీడ ఎంత గొప్పదో కదా అని అనుకుంటున్నాడు ఆయన. అహోబత ఇచ్చేతాం నారదశ్చింతాం చింతయామాస సర్వవిత్ హరిం నారాయణం ధ్యాత్వా యజ్ఞైరీజ్యంతమీశ్వరం తస్మిన్ ధర్మవిదాం శ్రేష్ఠ ధర్మరాజస్య ధీమతః మహాద్వరే మహాబుద్ధి తస్థౌ స బహుమానతః. ఈ విధంగా సర్వజ్ఞుడైనటువంటి దేవర్షి అయినటువంటి నారదుడు ఆలోచిస్తున్నాడు. యజ్ఞాల చేత ఆరాధనైనటువంటి వాడు ఎవరు? నారాయణుడు. యజ్ఞో వై విష్ణు అంటారు. యజ్ఞం అంటేనే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం లాంటిది అది. అందువలన ఆ యజ్ఞాలకి ఆరాధింపదగినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆ విష్ణువే. అటువంటి ఆ శ్రీమన్నారాయణని ధ్యానం చేస్తూ ధర్మవేత్తల్లో శ్రేష్ఠుడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి ఆ ధర్మరాజు చేసేటువంటి మహాయజ్ఞంలో మహాబుద్ధిమంతుడైనటువంటి దేవర్షి అయినటువంటి నారదుడు చక్కగా గౌరవంగా అక్కడ కూర్చున్నట్ట. తతో భీష్మో బ్రవీత్ రాజన్ ధర్మరాజం యుధిష్ఠిరం క్రీతామర్హణం రాజ్ఞాం యథార్థమితి భారత. అప్పుడు భీష్ముడు వచ్చి ధర్మరాజుతో చెప్పట, ఓ యుధిష్ఠిరా, నువ్వు చాలా చక్కగా యజ్ఞం చేసావయ్యా. ఇక్కడికి అనేక మంది రాజులందరూ కూడా నీ ఆహ్వానం మేరకు వచ్చారు. ఆ వచ్చినటువంటి రాజుల్ని వాళ్ళకి ఉచితమైనటువంటి రీతిగా నువ్వు సత్కారాలు చేయవయ్యా అని పలికెట్ట. ఆచార్యం ఋత్విజం చేవ సంయుజం చ యుధిష్ఠిరా స్నాతకం చ ప్రియం ప్రాహు షడర్ఘ్యాధ్యాన్ అర్హాన్ నృపం తదా. ఆచార్యుడు, ఋత్విక్కు, సంయోక్త, స్నాతకుడు, ప్రియమిత్రుడు, రాజు అని 6 ఉంటారు. ఈ 6 కూడా పూజనీయం తగినటువంటి వాళ్ళు. అంతే వాళ్ళకి యథార్థంగా వాళ్ళకి అర్ఘ్యాలు ఇచ్చి చక్కగా వాళ్ళందరినీ కూడా గౌరవించాలి. ఎవరెవరిని గౌరవించాలంటే ఆచార్యుడిని గౌరవించాలి, ఋత్విక్కుని గౌరవించాలి, సంయోక్తని గౌరవించాలి, స్నాతకుడిని గౌరవించాలి, ప్రియమైన మిత్రుడైనటువంటి వాడిని గౌరవించాలి, అలాగే అక్కడికి విచ్చేసినటువంటి రాజులు కూడా గౌరవించాలి. వీళ్ళందరూ పూజింపదగినటువంటి వాళ్ళయ్యా. అందువలన వాళ్ళకి ఉచితమైనటువంటి రీతిలో వాళ్ళందరినీ కూడా సత్కరించవయ్యా అని చెబుతున్నాడు. ఏతాన్ అర్ఘ్యాన్ అభిగతాన్ ఆహు సంవత్సరోహితాన్ తైమే కాలపూగస్య మహతో అస్మానుపాగతాః. ఒక సంవత్సర కాలం తర్వాత వస్తేనే పూజింపదగినటువంటి వాళ్ళు వీళ్ళు. ఒక సంవత్సరం తర్వాత వచ్చారు అంటే మామూలుగా వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఎంతో గౌరవించి పూజించాలి. అటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎంతో కాలం తర్వాత ఇక్కడికి వచ్చారయ్యా, అందువల్ల చక్కగా గౌరవించు. ఏషాం ఏకైకశో రాజన్ అధ్యమానీయతామితి అథైవం వరిష్ఠాయ సమర్థాయోపనీయతాం. వీళ్ళలో ఒక్కొక్కరిని పిలుస్తూ వేరువేరుగా వీళ్ళకి అధ్యాన్ని తీసుకునిరా. వీళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి సమర్థుడైనటువంటి వాళ్ళకి మొదట అర్ఘ్యం ఇవ్వాలి నువ్వు. అందువలన అందులో ఎవరు గొప్పవాడైతే ఉంటారో అటువంటి వాడికి ముందర అర్ఘ్యం ఇచ్చి వరుసగా అందరికీ కూడా చక్కగా వాళ్ళ సత్కారం చేస్తూ గౌరవించవయ్యా అని చెప్పాడు. అంటే అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, ఆ భీష్ముడిని ప్రశ్నిస్తున్నాడు యుధిష్ఠిరుడు. కస్మై భవాన్ మన్యతేర్ఘ్యం ఏకస్మై కురు నందన ఉపనీయమానం యుక్తం చ తన్మే బ్రూహి పితామహ. ఓ పితామహ, భీష్మ పితామహ, అసలు ముందుగా నేను అర్ఘ్యం ఇయ్యదగినటువంటి వాడు ఎవరని నువ్వు భావిస్తున్నావో? ఇక్కడికి అనేక మంది రాజులు వచ్చారు, అనేక మంది గొప్పవాళ్ళు వచ్చారు, ఆచార్యులు వచ్చారు, ఋత్విక్కులు వచ్చారు, అనేక మంది వచ్చినటువంటి వేళ్లలో నేను ముందు ఎవరికి అర్ఘ్యం ఇవ్వాలి, ఎవరికి ముందర నేను గౌరవించాలని నువ్వు భావన చేస్తున్నావో అది చెప్పవయ్యా అని అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, తతో భీష్మ శాంతనవ బుద్ధ్యా నిశ్చిత్య వీర్యవాన్ అమన్యత తదా కృష్ణం అర్హణీయతమం భువి. వెంటనే ఆ శంతను కుమారుడైన భీష్ముడు తన బుద్ధితోటి ఒక్కసారి నిశ్చయం చేసుకున్నటువంటి వాడై లోకంలో పూజింపదగినటువంటి వాళ్ళలో మొట్టమొదటి పూజింపదగినటువంటి వాడు కృష్ణుడే అని భావన చేశాడు. ఆ భావన చేసినటువంటి వాడై తన మనసులో నిశ్చయం చేసుకున్న తర్వాత ఆయన చెబుతున్నాడు, ఏషాం సమస్తానాం తేజోబల పరాక్రమై మధ్యే తపన్నివా భాతి జ్యోతిషామివ భాస్కరః
అసూర్యమివ సూర్యేణ నిర్వాతమివ వాయునా భాసితం భాసితం చైవ కృష్ణేనేదం సదోహినః. ఓ యుధిష్ఠిరా, ఈ రాజులందరిలోనూ కూడా తేజోబల పరాక్రమాల చేత కాంతి గోళాల్లో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడిలాగా, గాలి లేని చోట వాయువులాగా శ్రీకృష్ణుడి చేతి ఈ సదస్సు అంతా కూడా ప్రకాశవంతం అవుతుందయ్యా. అందువలన ఈ కృష్ణుడు ఉండడం వల్ల ఈ వేదికకి కానీ ఈ యొక్క యజ్ఞశాలకు కానీ ఇంత శోభ వచ్చింది. అందువలన తస్మై భీష్మాభ్యనుజ్ఞాత సహదేవ ప్రతాపవాన్ ఉపజహ్రేధ విధివత్ వాస్నేయాఖ్యముత్తమం అని చెప్పేటప్పటికీ ఆ భీష్ముడి చేత అనుమతింపబడినటువంటి వాడై ప్రతాపవంతుడైనటువంటి సహదేవుడు యథావిధిగా కృష్ణుని కోసం ఉత్తమమైనటువంటి అధ్యాన్ని తీసుకుని వచ్చాట. ప్రతిజగ్రాహ తత్కృష్ణ శాస్త్ర దృష్టేన కర్మణ శిశుపాల సుతాం పూజాం వాసుదేవేన చక్షమే. కృష్ణుడు దాన్ని ఒక శాస్త్రోక్తమైనటువంటి కర్మగా స్వీకరించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ గౌరవం వాసుదేవుడికి చేయడం అనేటువంటిది చూసి శిశుపాలుడికి కోపం వచ్చింది. అది సహించలేకపోయాడు. ఎందుకంటే శిశుపాలుడు సహించలేకపోతున్నాడు అంటే అర్థం ఏంటంటే శిశుపాలుడికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగింది అని అర్థం. ఎందువల్లంటే అనేక జన్మల ద్వేషం చేత శిశుపాలుడికి భగవంతుడి పేరుతో ఏకాగ్రత సిద్ధించింది. ఇప్పుడు ఆ ద్వేషంతో మరణ సమయంలో జనార్దనుడిని స్మరించాలి అని అనుకున్నాడు. అందువలన ఆ శిశుపాలుడికి సాయుధ్యం లభించింది. అందువలన ఆ శిశుపాలుడి ఆ వాసుదేవుడికి పనిచేయడం అనేటువంటిది సహించలేక ఆయన స ఉపాలభ్య భీష్మం చ ధర్మరాజం సంసది ఉపాక్షిపత్ వాసుదేవం చేదిరాజో మహాబల. చేదిరాజైనటువంటి మహాబలవంతుడైనటువంటి శిశుపాలుడు భీష్ముడిలా చెప్పడము, ధర్మరాజు అలా చేయడము అనేటువంటిది చూసి భీష్ముడిని ధర్మరాజును కూడా సభలో నిందించి వాసుదేవుడిని కూడా నిందించట. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి అర్ఘాభిహరణ పర్వణి శ్రీకృష్ణార్ఘ్యదానే షట్వింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో అర్ఘాభిహరణ పర్వం అనే ఉపపర్వంలో శ్రీకృష్ణార్ఘ్యదానం అనేటువంటి 36వ అధ్యాయం పూర్తయిందని చెబుతూ స్వస్తి.